హలో అండి. ఈరోజు మా హస్బెండ్ వాళ్ళ స్కూల్లో కాంతార సాంగ్కి కాంపిటీషన్ ఉందన్నమాట. అయితే బ్యాక్గ్రౌండ్ చేయాలని చెప్పారు. ఇక్కడ బాబు చేస్తున్నారు కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అనేది చేశానన్నమాట. ఎలా ఉందో ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ ఈ బాబుకి హెడ్కి అలాగే బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తము నేనే చేశాను అన్నమాట. నాకు 3 days పట్టింది. నా ఫ్రీ టైంలో చేశాను. స్కూల్లో అయితే చాలా బాగా వచ్చిందని చెప్పారు. మేము బయట రెంట్కి అడిగాము కాంతార బ్యాక్గ్రౌండ్. అది మాకు 5000 చెప్పారు. పర్లేదులే మనమే చేసుకున్నాం అనేసి చేశాను అనమాట. ఇగో ఇలా చేశారు. ఫస్ట్ థర్మకోల్ అనేది తీసుకున్నాము. ఒక 4 inches థర్మకోల్ తీసేసుకొని పెన్సిల్తో డయాగ్రామ్ చేసాము. యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చాలా చూసామండి. చూసేసి ఇంకా అలా కాదు అనేసి ఆల్రెడీ ఒక బుక్ మీద డయాగ్రామ్ చేసేసుకొని ఇంకా థర్మకోల్ మీద మంచిగా పెన్సిల్తో గీసేసుకొని ఇలా కట్ చేసుకుందాం అన్నమాట. చూడండి ఇంకా బ్లేడ్స్తోని ఇలా కట్ చేస్తున్నాం. ఫస్ట్ డయాగ్రామ్ వేసేసుకొని మెజర్మెంట్ తీసుకొని డయాగ్రామ్ వేసేసుకొని ఈ విధంగా కట్ చేస్తున్నాము. అసలు ఇది ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. అసలు ఇది చేసింది నేనేనా అని అనిపించింది. చూడండి ఇలా వెనకాలనేమో ఇలా ఉంటే బాగుంటుంది పైన అనేసి ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసేసుకుందాము. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ లోపల అనేది ఇంకా డిజైన్ కావాలి కదా మనకు. అలాగనేసి గమ్ముతోని మిషన్ ఉంది, మిషన్తోని గమ్ పెట్టేసుకొని ఇలా చిన్న చిన్నవి కట్ చేసుకొని అవి కూడా పెట్టేసుకుంటాం. లేస్ అనేది పెట్టాను అన్నమాట. నేను లేస్తో చేశాను. లేస్ ఫ్లవర్స్ కుందన్స్తో చేశాను. లుక్ బాగుంటుంది అనేసి ఇదిగో ఈ విధంగా ఇలా అతికేసుకున్నాను అన్నమాట థర్మకోల్తోని. ఇలా తీసుకున్నాక ఇక వచ్చే లేస్ అనేది ఇలా పెట్టేసుకుంటున్నాను. అసలు చాలా స్ట్రాంగ్గా చాలా బాగా వచ్చిందండి. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. అసలు నేను చేస్తానో లేదో అనుకున్నాను, కానీ మా హస్బెండ్ చేస్తావులే ఏం కాదు ఫ్రీ టైంలో చెయ్యి అని చెప్పాడు. ఇగో ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకా మా హస్బెండ్ ఒకసారి వేసుకొని చూస్తాను ఎలా ఉంటుంది అనేసి, అబ్బాయి ఎంత వెయిట్ ఉంది అనేసి ఇబ్బంది పడుతున్నాడు. చూడండి ఎలా ఉంది, చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది. ఇది ఏంటిదో తెలుసా, మనకు కాంతార బ్యాక్గ్రౌండ్ అన్నమాట. స్కూల్లో కాంపిటీషన్ కాబట్టి చేయాలి అంటే చేసాము. ఇదిగో మస్తు వచ్చింది కదండి. ఇంకా దీనికి ఏం చేస్తున్నాము, నేను నా బ్రదరు ఇంకొక రోజు అనేది మేము పెయింట్ అనేది వేస్తున్నాము. రెడ్ కలరు అలాగే గ్రీన్ కలరు పెయింట్ అనేది వేసేసుకుంటున్నాను. ఇలా పెయింట్ వేస్తే ఇంకా లుక్ బాగుంటుంది అనేసి పెయింట్ వేసేసుకొని కుందన్స్ వేసుకొని ఎల్లో కలర్, రెడ్, గ్రీన్, ఎల్లో పెయింట్ వేసేసుకుని కుందన్స్ వేసుకుంటున్నాము. ఇలా మధ్యలో ఒక లైన్స్కి చిన్నవి కుందన్స్ పెట్టాను. తర్వాత మళ్ళీ పెద్ద కుందన్స్ పెట్టినాను. దాని తర్వాత మళ్ళీ వైట్ దాంతో ఇట్లా గీతలు అనేది గీసుకున్నాను అన్నమాట. ఇంకా తర్వాత ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్తో గమ్ పెట్టేసుకొని ఇలా అతికేసుకున్నాను. చూడండి ఎల్లో కలర్ కుందన్స్ అలాగే గ్రీన్ కలర్ కుందన్స్ ఇలా ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ అనేది నేను కలర్స్తో గ్రీన్, రెడ్ డాట్స్ అనేది పెట్టేసుకున్నాను. ఇంకోటి ఇక్కడ ఈ వైట్ ఉంది కదా గీతలు పెట్టేసుకున్నాను. ఇంకా ఇదంతా మెజర్మెంట్తోని స్కేల్తోని మంచిగా గీతలు గీసేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. స్టెప్ బై స్టెప్స్ ఒక రోజులో చేస్తే అయిపోతుంది, కానీ కాదండి, ఎంతో కష్టపడాలి. కష్టపడితేనే అవుతుంది. ఇది వరహ ఫేస్ అన్నమాట. దానిపైన ఉండాలి అంటే నాకు అది అనేది అంత బాగా రాలేదు. ఇంకా ఇది కట్టుకోవడానికి మనకు ముందు అన్నమాట సుతిలు అదంతా కలర్స్లో వేసి డీప్ చేసి పెట్టేసుకున్నాను. అసలు ఎంత డస్ట్ వచ్చిందంటే చాలా డస్ట్ అనేది ఉంది. ఇంకా మా హస్బెండ్ అనేది క్లీన్ చేస్తున్నారు. ఫినిషింగ్ అండి ఇది. చూడండి ఎంత బాగుందో. మీకు ఫస్ట్ వీడియోలో చూస్తే తెలుస్తుంది, బాబు వేసుకున్నారు కదా. చూడండి నా కష్టానికి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక నచ్చితే ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.